హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సతీష్ని. ఈసారి వచ్చేసి మనకైతే ఈరోజు ఈ వీడియోలో 2025లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏం ఎక్విప్మెంట్ కొనాలి అనుకుంటున్నారో, అసలు మనకి యూట్యూబ్లో వస్తే మనకి రిజల్ట్ ఉందా లేదా అని చాలా మందికి మీకైతే వీడియో చూస్తున్న వాళ్ళకైతే డౌట్ అయితే ఉండొచ్చండి. సో మీకు బేసిక్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి చిన్న యూట్యూబర్కి అనే విషయాలు అనేది ఈరోజు ఈ వీడియోలో మనమైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని ఒక లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ క్రియేటర్స్ కోసం నేను మంచి మంచి అప్డేట్ ఏది వచ్చినా, అలాగే ఎక్విప్మెంట్స్ ఏం కావాలనుకున్నా మన ఛానల్లో మీకైతే అన్బాక్సింగ్తో పాటు వివిధమైన ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే ఇస్తుంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, 2025లో యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీ కింద స్టార్ట్ చేయాలి, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనకి వచ్చే ఏమైనా బెనిఫిట్ ఉందా అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో యూట్యూబ్లో రావాలంటే రాగానే మనకి డబ్బులు వస్తాయంటే అసలు రాదండి. మీకైతే ముందైతే చెప్తున్నా, మీరు కనుక యూట్యూబ్లో ఒక క్రియేటర్గా అవ్వాలనుకుంటే మినిమం మీరు ఒక 3 నుంచి 5 నెలల నుండి టైం కంపల్సరీ యూట్యూబ్కి కేటాయించాల్సిందే. మీరు అనుకోవచ్చు, నేను వేరే జాబ్ చేస్తున్నాను, మళ్ళీ యూట్యూబ్ అనేది నాకు ఫ్యాషన్ చేయాలంటే మీరు యూట్యూబ్ టైమింగ్ మేనేజ్మెంట్ని, అలాగే మీ జాబ్ టైమింగ్ మేనేజ్మెంట్ని రెండింటిని మేనేజ్ చేసుకుంటేనే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చేసి ఒక వీడియో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఒక పోస్టర్ చేయడానికి మనకి మినిమం ఒక 3 నుంచి 4 గంటల టైం అయితే పడుతుంది. బేసిక్గా కొత్త యూట్యూబర్కి అయితే ఇంకా ఎక్కువ టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో యూట్యూబర్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గర ఏమైనా కెమెరా ఉంటే కెమెరా అయితే యూజ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కెమెరా లేదనుకుంటే ఒక మంచి మొబైల్ అయితే ఉండాలండి. మంచి మొబైల్ ఉంటే దాంట్లో కెమెరా క్వాలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి. సో దాని తర్వాత మీకు కావాల్సింది ఏంటంటే ఒక ట్రైప్యాడ్. ఎందుకంటే ప్రతిసారి మీకోసం ఇంకో మనిషి వచ్చి నిలుచొని వీడియో తీయాలంటే వీడియో అయితే అవ్వదు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా టేక్లు అయితే తీసుకుంటాం. దానికి వచ్చేసి మనకి ఇంకో మనిషి నిల్చొని వీడియో తీయడానికి చాలా కష్టమైతే అవుతుంది. సో మనకి ఒక ట్రైప్యాడ్ కావాలి. ఆ ట్రైప్యాడ్ కూడా మనకి అయితే బడ్జెట్‌లో కావాలి. కాబట్టి మనకి బడ్జెట్‌లో కావాల్సిన ట్రైప్యాడ్ గురించి నేను ఒక వీడియో కింద అయితే లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే బడ్జెట్‌లో దాన్నైతే పొందవచ్చు. మినిమం మనకి 700 రూపీస్ నుంచి 600 మధ్యలో ఉండే మీకైతే చెప్తా. దాంట్లో కూడా బెస్ట్ ఉంటది. ఒక్కసారి మీరు లింక్ క్లిక్ చేసి చూడండి. దాని తర్వాత మైకు. సో మైక్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్‌గా వాడేది చాలా వరకు అయితే బోయా మైక్. బేసిక్ మైక్ ఏదైతే ఉందో బోయా 700 అదైతే వాడండి. దాని ప్రైస్ వచ్చేసి 899 అయితే ఉంటది. ఆ మైక్ క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగా అయితే ఉంటది. దాన్నైతే యూజ్ అయితే చేసుకోండి. అలాగే లైటింగ్. సో మీకు నార్మల్‌గా లైటింగ్ కావాలంటే రింగ్ లైట్ అయితే ఒకటి ఆర్డర్ అయితే పెట్టుకోండి. రింగ్ లైట్ ద్వారా ఏందంటే మీరు ఫేస్ క్యామ్ వీడియో చేసినప్పుడు ఆ లైటింగ్ అనేది మన పైన పడుతున్నప్పుడు ఇంకా కొంచెం బాగుంటది. ఇప్పుడు నేను యూజ్ చేసే బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో బ్లాక్ స్క్రీన్. సో ఇలాంటి బ్లాక్ స్క్రీన్ కావాలనుకుంటే అది కూడా 349 రూపీస్‌కే మనకి ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్‌లో అయితే బ్లాక్ క్లాత్స్ అయితే దొరుకుతాయి. దాన్నైతే బుక్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ లైట్ అది ఒక 200 నుంచి 300 రూపీస్ ఉంటది. దాన్నైతే పెట్టుకోండి. సో మీకు మైకు, అలాగే ట్రైప్యాడ్, మంచి మొబైలు, బ్యాక్ లైట్, బ్యాక్‌గ్రౌండ్ ఒకటి. ఇదంతా సెటప్ చేసుకున్న తర్వాత మీరు వీడియో కంటెంట్ దేనిపైన చేయాలి ఆల్రెడీ మీకు తెలిసే ఉండాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు వీడియో కంటెంట్ దేనిపైన చేయాలని ఆలోచన రావద్దు. ఎందుకంటే మీ కంటెంట్ ఏంటో తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఎక్విప్మెంట్ అయితే బై అయితే చేసుకోండి. ఈ మొత్తం బై చేయడానికి మనకి ఒక 2000 రూపీస్ నుంచి 2500 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది. సో ఈ 2500 రూపాయలు కూడా మనకైతే ఉత్తి పుణ్యానికి అయితే రాదు. కాబట్టి కొంచెం మీరు ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ మీకు పర్ఫెక్ట్‌గా తెలిసిన తర్వాతే దిగండి. అలాగే మనీ ఎర్నింగ్ గురించి మీరైతే చూసుకోవచ్చు. యూట్యూబ్‌లో నేను ఛానెల్ స్టార్ట్ చేయగానే మనకి అమౌంట్ వస్తాయంటే రావండి. మినిమమ్ మనకి 1,000 సబ్స్క్రైబర్స్, అలాగే 4,000 పబ్లిక్ వాచ్ అవర్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. మన అదృష్టం కొద్దీ ఒక 2, 3 వీడియోలు వైరల్ అయ్యి ఒక 50,000 నుంచి 60,000 వ్యూస్ వస్తే ఆ వీడియోలకి వాచ్ అవర్ వస్తది. కానీ సబ్స్క్రైబర్ రాకపోతే మళ్ళొక్కసారి ట్రై అయితే చేయాలి. సో సబ్స్క్రైబర్స్ మనకి ఇంపార్టెంట్, అలాగే వాచ్ అవర్. 365 రోజులు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీరు అనేది యూట్యూబ్‌లో ఒక స్టెప్ అయితే ఎదుగుతూ ఉంటారు. సో దాని తర్వాత స్టెప్ పైన ఎళ్ళాలంటే ఇక మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. సో ఈ వీడియో కనుక మీకైతే నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన కొత్త యూట్యూబర్ కోసం నేను ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి వేరే ఛానెల్స్ అయితే ఉన్నాయి. వాటి లింక్స్ కూడా మీకు కావాలంటే వీడియో కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే పెడతా. మీరైతే వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆ కంటెంట్ మీకు నచ్చితే మీరైతే చూడవచ్చు.
వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. నేను మీ సతీష్‌ని తెలుసు కదా! జై హింద్.